హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా టమాటా బజ్జీ రెసిపీ అయితే ట్రై చేశాను. నాకు చాలా బాగా వచ్చింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేయొచ్చండి, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. నేనైతే ఒక కప్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను. నేను 2 బజ్జీలు అయితే వేశాను. దీనికి 2 బజ్జీలు అయితే సరిపోతుంది. ఎక్కువ అయితే కలుపుకోవద్దండి, ఒక బజ్జీ తింటేనే చాలా హెవీగా అనిపిస్తుంది. కొంచెం కారం వేసుకున్నాను అండ్ సాల్ట్, వాము అండ్ కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అది కూడా వేసుకుని కలిపేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 minutes అయితే. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఏదైనా వీడియో మీకు నచ్చినా యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోదు. లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. తర్వాత నా దగ్గర అటుకులు ఉన్నాయి. కొంచెం లావుగా ఉన్న అటుకులు అయితే వేయించేసుకుంటున్నాను, డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత నా దగ్గర వీట్ పోహా అని ఒకటి ఉందండి, లైక్ కార్న్ఫ్లెక్స్ లా ఉంటున్నాయి అవి. సో అది నేను వేయించుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే కార్న్ఫ్లెక్స్ వేయించుకోవచ్చు. తర్వాత కొన్ని వేరుశెనగ గుళ్ళు కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. ఇలా టమాటా బజ్జీకి మొత్తం పిండి అంతేలాగా వేసుకుని ఒకసారి డీప్గా ఫ్రై చేస్తున్నాను. సిమ్లో పెట్టాలి, అంటే మనకి ఆ టమాటో కూడా బాగా కుక్ అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒకసారి ఇది పక్కన పెట్టేసుకుని మళ్ళీ మనం ఆ పిండిలో డిప్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చూసారా మీకు అక్కడక్కడ టమాటా అయితే కనబడుతుంది, అలా కనబడకూడదు. అందుకే నెక్స్ట్ టైం కూడా పిండి బాగా పట్టేటట్టు వేసుకుంటే మనకి బజ్జీ అనేది బాగా రెడీ అయిపోతుంది. సెకండ్ టైం అయితే ఎక్కువ టైం అయితే మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒకసారి డీప్ ఫ్రై చేసాం కాబట్టి పైది ఒక్కటి కుక్ అయితే సరిపోతుంది అంతే. సో నాకైతే రెడీ అయిపోయిందండి. ఇది నేను 2 pieces కింద కట్ చేసుకుంటాను. కట్ చేసుకుని ఈ టమాటా అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటాను, ఎందుకంటే మనం మిక్చర్ స్టఫింగ్ అయితే చేయాలి. సో చాలా వేడిగా ఉన్నాయి, సో చల్లారేక కట్ చేసుకోండి. సో తర్వాత నేను అటుకులు అండ్ ఆల్రెడీ వీట్ పోహా అన్నా కదా అది, అండ్ వేరుశెనగ గుళ్ళు, ఉప్పు, కారం వేసేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా మసాలా పొడి ఉంటే కనుక వేసుకోవచ్చు, చాట్ మసాలా లైక్ దట్ అలా ఏమైనా ఉంటే. నేను అవేమీ వేసుకోలేదు. ఆనియన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. నా దగ్గర ఆ రోజు నిమ్మకాయ కూడా లేదు. ఎక్కువ పిండుకోవద్దు నిమ్మకాయ, ఆల్రెడీ టమాటా పులుపుగానే ఉంటుంది కాబట్టి నేను వదిలేసా. నిమ్మకాయ అయితే నా దగ్గర లేదు. సో నేను ఇది గట్టిగా మిక్చర్ అయితే చేసుకోవాలండి. దానివల్ల మనకి అందులో స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది ఆ బజ్జీలో పెట్టేది. సో ఇలా ట్రై చేయండి. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఒక్కటే చాలా ఫుల్గా అనిపించింది. సో ఇది రెడీ అయిపోయాక ఈ మిక్చర్ అనేది ఇందులో పెట్టేసుకోవడమే. నార్మల్గా కూడా ఇలా మిక్చర్ చేసుకుని తినచ్చండి, మనం నార్మల్గా కూడా తినచ్చు. తర్వాత దీనిపైన కార్న్ఫ్లెక్స్ కానీ ఆనియన్స్ కానీ వేరుశెనగ గుళ్ళు కానీ వేసుకుంటే మనకి టమాటా బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.